guys, good morning. Welcome back to my channel. I hope అందరు బాగానే ఉంటారు. సో మాకైతే క్రిస్మస్ ప్లస్ ప్రిపరేషన్ హాలిడేస్ అయితే ఉన్నాయి. మండే నుంచి మిడ్ ఎగ్జామ్ చాలా బాగా చదవాలి. ఆల్రెడీ కొంచెం స్టార్ట్ చేశాను, చదువుతున్నాను, అది పక్కన పెట్టండి. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే, వ్లాగ్స్ ఏం లేదు, జస్ట్ నా డైలీ రొటీనే మీతో షేర్ చేసుకుంటాను నేను. సో నేను నిన్న చియా సీడ్స్ కల్చర్ చేశాను. చియా సీడ్స్ స్ప్రౌట్స్ ఉంటాయి కదా, అది తింటే చాలా మంచి, దాంట్లో omega-3 యాసిడ్స్ ఉంటాయి. సో నేను అది ఇంకా వేసాను, ఇంకా అవి 2 or 5 డేస్లో రిజల్ట్ అయితే వస్తుంది. ఐ హోప్, నేను అనుకున్నా. సో మీరు, నేను టిఫిన్ చేయడానికి వెళ్తే మీ అప్పుడు దాకా ఆ వీడియో చూడండి. ఆ వీడియో అంటున్నాను కదా, ఆ వీడియో కాదు, సారీ. నేను నిన్న వీడియో తీసాను కల్టివేషన్ది, అది కల్చర్ది. సో నేను టిఫిన్ చేసేలోపు మీరు నేను ఎలా వేసాను చూడండి. లెట్స్ సీ, చూడండి. నేను చియా సీడ్స్ స్ప్రౌట్స్ వేద్దాం అనుకుంటున్నాను, అది చాలా హెల్త్కి మంచిది. సో ఫస్ట్ చియా సీడ్స్ నేను వాటర్ కొంచెమే కలుపుతున్నాను, బికాజ్ ఇది కొంచెం సోక్ అవ్వాలి. సో అంత టైం లేదు కాబట్టి నా దగ్గర, నేను ఇది చూసారా, పెన్సిల్, ఎంత కామెడీ కదా, నాకు లాస్ట్కి దొరకకపోతే పెన్సిల్తోనే కలిపేస్తున్నాను. అండ్ ఇది కూడా ఏదో ఇంట్లో దొరికింది, మళ్ళీ మమ్మీ తిడుతుంది, మమ్మీకి తెలియకుండా ఇలాంటివన్నీ చేస్తాను నేను. సో చియా సీడ్స్ స్ప్రౌట్స్ వేస్తా. నేను వేసిన ఒక్క ప్లాంట్ కూడా అంత నాకైతే పాజిటివ్గా ఏం రాలేదు, మొత్తం నేను తీసి పడేసి మంచి వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ లేక ఫ్లవర్స్ కానీ వేసుకుంటా. ఆన్లైన్లో మాత్రం బై చేయకండి, సీడ్స్ చాలా ఫ్రాడ్. ఫస్ట్ ఇది కొంచెం సోకనిద్దాం, ఒక 1 hour or 2 hours తర్వాత చూద్దాం. సో నేను ఫస్ట్ మడ్ ప్రిపేర్ చేస్తున్నా. ఈ పాట్లో అయితే నేను బ్రింజల్ సీడ్స్ వేసాను, మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూడొచ్చు. లిటరలీ అందరికంటే అయితే బ్రింజల్ సీడ్స్ ఎక్కువ ఉన్నాయి. నాకు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి వస్తాయి అని, అయినా ఒక్కటి రాలేదు. దాంట్లో పంప్కిన్ కాదు, ఏంటది, ఆ మస్క్ మెలన్ ట్రీ వచ్చింది, కానీ అది ఎండిపోయి చచ్చిపోయింది. అందుకే నేను ప్లాంట్స్ అన్నీ తీసేస్తున్నా. సో ఫస్ట్ కొంచెం సాఫ్ట్ చేసుకుందాం సాయిల్ని, దాని తర్వాత చియా సీడ్స్ వేద్దాం. చూసారా, 1-2 hours తర్వాత ఇలా అయ్యాయి. యాక్చువల్గా ఇంకొంచెం వాటర్ వేయాలి, బట్ ఇది సరిపోతుంది నాకు తెలిసి. ఇది కొంచెం కలుపుకున్న తర్వాత అది ఈ పాట్లో వేద్దాం. దీంట్లో కొంచెం వాటర్ ఎక్కువ అయిపోయింది. మనం సాయిల్ ప్రిపేర్ చేసిన తర్వాత ఈ చియా సీడ్స్ కొంచెం మెల్లిగా వేద్దాం. యాక్చువల్లీ పాట్లో కొంచెం వాటర్ ఎక్కువ అయింది అనిపిస్తుంది, కానీ పర్లేదు, చూద్దాం. ఫస్ట్ టైం నేను ఇది కల్చర్ చేయడం చియా సీడ్స్, బికాజ్ ఇది చాలా మంచిది ఇలా తింటే. మీరు అట్లీస్ట్ ఇలా అయినా కామెంట్ చేయొచ్చు, మీరు ఏ ప్లాంట్ చేయమంటే నేను అది తప్పకుండా ట్రై చేస్తాను. సో ఫస్ట్ స్ప్రెడ్ చేసుకుందాం నీట్గా. నేను ఇలానే స్ప్రెడ్ చేస్తా, కానీ ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేయండి. 50 members చూసారంటేనే ఐఎమ్ షాక్, ఎందుకంటే 50 members ముందు నేను మాట్లాడలేను కూడా, అలాంటిది నా వీడియో 50 members చూసారు. థ్యాంక్ యూ. ఇంకా నాకు సపోర్ట్ కావాలి మీది, అట్లీస్ట్ 500 సబ్స్క్రైబర్స్ అయినా. ప్లీజ్ ఒక చిన్న రిక్వెస్ట్, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కడం అయితే మర్చిపోకండి. అసలు మీకు నోటిఫికేషన్ వస్తుంది నేను ఏ న్యూ వీడియో అప్లోడ్ చేసినా. సో వాయిస్ అంటున్నారు కదా, ఇప్పుడు చాలా బాగా క్లియర్గా మీకు వినిపించవచ్చు. అండ్ నా తెలుగు యాక్సెంట్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, బికాజ్ నేను అన్ని హిందీలోనే మాట్లాడతా కాబట్టి. అండ్ ఫైనల్లీ ఇది ఇలా స్ప్రెడ్ చేసేద్దాం ఫస్ట్. దాని తర్వాత మీకు నేను చూపిస్తాను. ఫస్ట్ ఇలా స్ప్రెడ్ చేయండి, మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ చూడండి ఎలా ఉందో. ఇది ఇలానే వదిలేస్తాను నేను, అసలు దీనికి చూడండి, ఒక 3 days వరకు వీడియో కూడా తీయను, ఎందుకంటే అలా చూస్తేనే మేబీ గ్రో అవ్వట్లేదు. సో నేను వాటర్ వేసేస్తా, వదిలేస్తా. నా చెయ్యి కూడా ఎంత చాలా డర్ట్గా అయిపోయింది, నేను హ్యాండ్ వాష్ చేసుకుంటా. మీరు ఇలానే లైక్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. మీరు చూసేసారా కల్చర్ ఆఫ్ చియా సీడ్స్. సో చూద్దాం ఎన్ని రోజుల్లో మరి స్ప్రౌట్స్ వస్తాయో లేదో. నేను కూడా టిఫిన్ చేసేసాను, నేను కొంచెం స్టడీస్ చేస్తాను, స్టడీస్ తర్వాత కలుద్దాం.
నేను చదువుతా అన్నా కానీ మధ్యాహ్నం ఫుల్ పడుకుంటాను. సో ఇంట్లో ఉంటే ఆటోమేటిక్గా అందరికీ నిద్ర వచ్చేస్తుంది. ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తాను. సగం అయింది చదవడం, సగం ఇప్పుడు స్టార్ట్ చేస్తాను. సో నేను ఇలానే చదువుతా. బట్ మీరైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ రోజు బ్లాగ్ అయితే ఇంతే. నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. బాయ్. సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. దేనికి చెప్తున్నానో అర్థం చేసుకోండి ప్లీజ్. అండ్ కామెంట్ చేయండి ఎలా వీడియో చేయాలో, నేను అలా చేస్తాను. ఓకే, సో నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. బై ఫ్రెండ్స్.